హలో వెల్కమ్ బ్యాక్ టు మేఘా కిచెన్. టుడే మన స్పెషల్ సమ్మర్లో చల్లగా కూల్గా ఫ్రూట్ సలాడ్. ఈ ఫ్రూట్ సలాడ్ పిల్లలకి చేసి పెట్టండి. అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే మంచి కలర్ఫుల్గా చల్లగా ఉంటుంది కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? దానికంటే ముందుగా కొత్తగా స్టార్ట్ చేసిన మా ఈ న్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ముందుగా ఒక 1/2 కప్పు వరకు పాలని తీసుకోండి. ఈ పాలు నేను ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలని తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో మనం ఒక 3 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఈ పౌడర్ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఏమాత్రం ఉండలు కట్టకుండా ఒక్కసారి ఈవెన్గా ఈ పాలల్లో పౌడర్ అంతా మిక్స్ అయిపోయేలాగా ఇలా కలిపేసేసుకోండి. మనకి పౌడర్ బాగా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉండలు కట్టే ఛాన్స్ ఏమీ ఉండదు. సో ఇలా జాగ్రత్తగా మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్ని స్టార్ట్ చేసుకుందాం. ముందు ఇదైతే ఇలాగ ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. చూసారా, బాగా నీట్గా చక్కగా బాగా మిక్స్ అయిపోయింది. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 3/4 లీటర్ వరకు పాలను తీసుకోండి. ఈ పాలని ఇలా బాగా మరిగించుకోండి. ఇలా పాలన్నీ బాగా మరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు దీంట్లో మనం ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకుందాం. ఈ షుగర్ని ఒక 1/2 కప్పు వరకు ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ అంతా ఇందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి దీనంతటిని ఇలా మిక్స్ చేసేసుకొని పూర్తిగా మనం వేసుకున్న షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయేంత వరకు ఇలా కలిపేసేసుకోండి. ఈ షుగర్ కరగడానికి మనకు ఎక్కువ టైం ఏం పట్టదు కదా, చాలా త్వరగానే కరిగిపోతుంది. ఇలా షుగర్ అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు ఒక బౌల్లో ఆల్రెడీ పాలల్లో కస్టర్డ్ పౌడర్ని వేసి మిక్స్ చేసుకున్నాం కదా. ఈ మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని ఇప్పుడు ఈ నార్మల్ పాలల్లో వేసేసుకుందాం. దీనంతటినీ కూడా ఒకేసారి వేసేసుకోకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఇలా మొత్తం ఇవన్నీ కస్టర్డ్ పౌడర్ వేసిన పాలని ఈ పాలల్లో మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. ఇలా స్లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఉండండి. ఎక్కువసేపు అవసరం ఉండదు. జస్ట్ ఒక 5 మినిట్స్కి చక్కగా మనకి ఇదంతా బాగా కొంచెం చిక్కపడిపోతుంది. మనకు అలా చిక్కబడితే కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీకు ఇది కూడా చూపిస్తాను ఏ కన్సిస్టెన్సీ వస్తుందో. ఇది మాత్రం మీరు పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోండి. మనకి ఏమాత్రం కస్టర్డ్ పౌడర్ ఎక్కువైనా మరీ చిక్కబడిపోయి మనకి ఫ్రూట్ సలాడ్ అంత టేస్టీగా ఉండదు. కస్టర్డ్ పౌడర్ డామినేట్ చేసేస్తుంది. చూసారా, ఇప్పుడు చూస్తున్నా మీకు ఇలా ఈ మాత్రం రావాలి కన్సిస్టెన్సీ. ఇలా వచ్చింది అంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పాలన్నీ కూడా పూర్తిగా చల్లారనిచ్చేసుకోవాలి. ఇలా రూమ్ టెంపరేచర్కి వచ్చి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకుందాం. దీనికోసం మనం ఒక 1 కప్పు వరకు కర్బూజా ముక్కలు, అలాగే దీంతో పాటుగా ఒక 3/4 కప్పు వరకు పుచ్చకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇలా మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఇలా పుచ్చకాయ ముక్కల తర్వాత 1 కప్పు వరకు యాపిల్ ముక్కలు, అలాగే దీంతో పాటుగా ఒక 1 కప్పు వరకు అరటిపండు ముక్కల్ని యాడ్ చేసుకుందాం. అరటిపండు మనకి పెద్దగా ఉంటాయి కదా, అందుకు మంచి సగానికి కట్ చేశాను. ఇలా కట్ చేసుకుంటే బాగుంటాయి. అలాగే ద్రాక్ష పళ్ళను కూడా ఇలా సగానికి కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయి. దీన్ని కూడా ఒక 1 కప్పు వరకు వేసుకుని అలాగే ఒక 3/4 కప్పు వరకు దానిమ్మ గింజల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనంతటినీ కూడా ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న పాలల్లో మొత్తం అంతా ఈవెన్గా కలిసేలా చక్కగా మిక్స్ చేసేసుకోండి. చూసారా, అన్ని రకాల ఫ్రూట్స్ వేసేటప్పటికి మంచి కలర్ఫుల్గా రెడీ అయింది. అలాగే హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ వైస్ కూడా చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ చేస్తే మీరే ఒప్పుకుంటారు చాలా బాగుందని. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక 3 to 4 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చక్కగా కూల్ అయిపోతుంది. ఇది మనకి కొంచెం చిక్కగా ఉంటుంది కదా, అందుకే కూల్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకని ఒక 3 to 4 అవర్స్ కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనంతటిని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా కూల్గా సర్వ్ చేసుకుంటే
దీని టేస్ట్ చాలా 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 బాగుంటుంది. పిల్లలకి చేసి పెట్టండి, మంచిగా హెల్త్కి హెల్త్, అలాగే టేస్ట్కి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చేస్తుంది దీని టేస్ట్. ఈ రెసిపీ మీకు కూడా నచ్చేసింది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.